హైదరాబాద్లో మైక్రో క్లైమేట్ చేంజ్. హైదరాబాద్లో వాతావరణంలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎండ కొడుతుంది, వాన పడుతుంది, వాన పడుతూనే ఎండ కొట్టినట్టు కనబడుతున్నది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. ఇవన్నీ ఏంది? వాతావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పులు. ఈ మంచి కోసం కాదు, చెడు కోసమే. అంటే దీన్ని క్రియేట్ చేసింది ఎవరు? ప్రజలే. ప్రజలు, ప్రభుత్వాలు, మనం అంతా కలిసి మొత్తం పర్యావరణాన్ని, ప్రకృతిని విధ్వంసం చేసి చెరువులు లేకుండా చేసినాం, చెట్లు లేకుండా చేసినాం, మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇంకేముంటుంది? వాతావరణంలో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. అవే చేంజెస్ కనబడుతున్నాయి. హైదరాబాద్లో మైక్రో క్లైమేట్ చేంజ్, వేగంగా మారిపోతున్న లోకల్ వాతావరణ పరిస్థితులు. 100 మీటర్ల దూరంలోనే ఒక చోట వాన, మరో చోట ఎండ. ఈ ఏడాది అల్పపీడనాలు, వాయుగుండాలతో పడిన వర్షాలు తక్కువే. లోకల్గా ఏర్పడ్డ మార్పుల వల్లే ఎక్కువగా వర్షాలు పడ్డాయట. చెరువులు కనుమరుగు కావడం, హైరేజ్ బిల్డింగ్లు పెరిగిపోవడంతో చేంజెస్. భవిష్యత్తులో ఇలాగే ఉంటే మరిన్ని భారీ వర్షాలు ఉంటాయని ఆందోళన. అసలు ఈ వర్షాలు చూసిరు కదా మీరు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి లేని వర్షాలు ఈ సంవత్సరం పడ్డాయి. కారణం ఏంటి? అంటే వర్షం పడాలి కానీ ఆగం చేసే వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇంకా పడుతూనే ఉన్నాయి. పొద్దునంతా ఎండ, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాన. 2-3 గంటల్లోనే హైదరాబాద్ వాతావరణంలో అనూహ్యమైన మార్పులు ఏర్పడుతున్నాయి. గత నెల 14, 17 తేదీల్లో కురిసిన కుంభవృష్టి వర్షానికి రోడ్లన్నీ చెరువులైనవి. ముఖ్యంగా సెప్టెంబర్ 17వ తేదీన కేవలం 3 గంటల్లోనే దాదాపు 19 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అంతేకాదు 100 మీటర్ల దూరంలో వాన పడితే ఆ పక్కనే ఎండొస్తున్నది. దీనికి అంతటికి కారణం సిటీలో మైక్రో క్లైమేట్ చేంజ్ కావడమే. హైదరాబాద్లో చాలా వేగంగా మైక్రో క్లైమేట్ పరిస్థితులు మారిపోతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏంటి? అసలు మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఈ పర్యావరణం మీదనే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కాబోతున్నది. పర్యావరణాన్ని, ప్రకృతిని రక్షించుకోకపోతే మనకి జీవితం, బ్రతుకు లేదు అనే ఒక పెద్ద చర్చ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో స్టార్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ పరిస్థితుల వల్లే సిటీలో అయితే కుంభవృష్టి, లేదంటే అనావృష్టి అనే రీతిలో వర్షం ఉంటున్నది. ఇలాగే కొనసాగితే సిటీలో మరిన్ని ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో హైదరాబాద్లో వచ్చిన వరద ఎంత భయంకరమైన ఫ్లడ్ అది! ఇళ్ళకిళ్ళు కొట్టుకపోయినాయి, వందల మంది చచ్చిపోయారు. కారణం ఏంటి చెప్పండి ఒకసారి? హైదరాబాద్లో ఎందుకు ఇట్లా మారుతున్నది? ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. హైరైజ్ బిల్డింగ్లు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. ఈ 10 ఏళ్లలో కబ్జాలు, అభివృద్ధి పేరిట దాదాపుగా 70% చెరువులు కనుమరుగైనాయి. ఫలితంగా కర్బన ఉద్గారాలను శోషించుకునే మార్గం లేకుండా పోయింది. దీంతో ఆ వేడంతా భూమిలోకే పోతున్నది, అది బయటకు రిఫ్లెక్ట్ అవుతున్నది. హైరైజ్ బిల్డింగ్ల వల్ల గాలుల దిశ మారుతున్నది. దీంతో సిటీలో ఒకప్పుడున్న వెదర్ ఇప్పుడు ఉండట్లేదన్న వాదన వినిపిస్తోంది. చెరువులు కనుమరుగు కావడం, బిల్డింగ్లు పెరిగిపోతుండడంతో హైదరాబాద్ క్లైమేట్ మారుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డెవలప్మెంట్ ఇక్కడితో ఆగేది కాదని, సిటీలోని మైక్రో క్లైమేట్లో మార్పులు రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే సెప్టెంబర్ 17 నాటి తీవ్రమైన వర్షపాతాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. నేను మొన్న ఒక వీడియో చేసిన, ఎవరైనా ప్రకాష్ గౌడ్కి సంబంధించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే విషయంలో బీఆర్ఎస్ ఏదో తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ ఏదో జరిగితే, కార్తీక్ రెడ్డి గారు సవితా ఇందారెడ్డి కొడుకు, ఆయన ఏమన్నా దాంట్లో అంటే 111 జీవోని రద్దు చేయాలి, ఇదో పెద్ద గ్రహణం, ఇది ఒక పెద్ద దరిద్రము, కేసీఆర్ నుండి ఈ పాటికి ఎప్పుడో రద్దు అయ్యేది, మళ్ళీ అధికారంలోకి రాగానే మేము ఇమీడియట్గా రద్దు చేసి మేము వెంచర్లు వేసేస్తాం, రియల్ ఎస్టేట్ ఇంకా పెంచేస్తామని అన్నారు. నేను దానికి ఏమన్నానంటే, అసలు ఇక మీరు ఆ 111 జీవోని తీసేస్తే ఆ 111 జీవో ఎందుకు వచ్చింది? అక్కడున్న హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, ఈ గండిపేట చెరువు, ఈ 2 సరస్సుల, మంచినీటి సరస్సులకు సంబంధించినవి కాపాడుకోవడం కోసం, పర్యావరణాన్ని రక్షించడం కోసం ఈ 111 జీవోని తీసుకొచ్చారు. సో ఈ జీవోని రద్దు చేయడం వల్ల ఇప్పటికే మన హైదరాబాద్ కోర్ ఏరియాలో మొత్తం హైరైజ్ బిల్డింగ్లు, చెరువులు మొత్తం కబ్జా, లాస్ట్ 10 ఇయర్స్లో మొత్తం ఖతం చేసారు. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే హైదరాబాద్లో ఇప్పుడు ఒకప్పుడున్న వాతావరణం ఉండాలి అని అంటే, కనీసం ఇప్పుడున్న వాతావరణమైనా ఉండాలంటే ఆ ప్రాంతమైన కనీసం అట్లా ఉండాలి కదా. ఇప్పుడు ఆ 111 జీవోని రద్దు చేసి వెంచర్లు వేసేస్తారట, మొత్తం హైదరాబాద్ అంతా ఇదే అయిపోయింది. ఇంకా మరి అది కూడా తీసేస్తే ఇంకేమున్నది? ఆయన ఒక ట్వీట్ చేసిండు నిన్న. ఏమని ట్వీట్ చేసిండు? నేను పెట్టిన వీడియోని ట్యాగ్ చేస్తూ, ఎవరు కార్తిక్ రెడ్డి గారు, ఎందుకు ఎత్తివేయద్దు 111 జీవో,
ఎవరిని అడిగి పెట్టిండ్రు, ఎవరి కోసం పెట్టిండ్రు, బరాబర్ ఎత్తేయాలి 111 జీవో. ఈ విషయంలో రఘు నేను చర్చకు సిద్ధం, ఎక్కడ కలుద్దామో చెప్పు. ఖచ్చితంగా చర్చకు సిద్ధమైతే చర్చకు కూర్చుందాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. చాలామంది పర్యావరణవేత్తలు, పురుషోత్తం రెడ్డి గారు, ఇంకా చాలామంది పర్యావరణవేత్తలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కాన్ఫరెన్స్ పెడదాం. మీరే ఏర్పాటు చేయండి, అది వీలైతే ఖచ్చితంగా కాన్ఫరెన్స్ పెట్టి అసలు 111 జీవో ఉద్దేశం ఎందుకు పెట్టారు, అసలు ఉండాల్సిన అవసరం ఏమున్నది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ప్రజలకు తెలియాలి. ఇది దాదాపు 86 గ్రామాల పరిధిలో ఉన్న ఈ 111 జీవో పరిధిలో అసలు ఆ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి, పొలిటికల్ లీడర్ల చేతిలోకి ఆ భూములు పోయినాయా, లేదా గ్రామాల్లో ఉన్న రైతుల చేతుల్లో ఉన్నాయా? 20-30%కి మించి మొత్తం ఆ భూములంతా వాళ్ళ చేతిలోంచి వెళ్ళిపోయినాయి. ఎవరెవరి ఫామ్ హౌస్లు ఉన్నాయి అక్కడ మీరు చూడండి. ఒక రిపోర్ట్ వచ్చింది మొన్న, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేస్తే, ఇవాళ మనకున్న మంచినీటి ఏదైతే హైదరాబాద్కి తాగునీరు అందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించిన 2 సరస్సులలో అవి తాగడానికి అనుకూలంగా లేని వాటర్గా మిగిలిపోయినాయని. కారణం ఏంటి అంటే ఇండ్ల నుంచి, అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు అందులో కలుస్తున్నాయి, దానివల్ల తాగడానికి అవకాశం లేని చెరువులుగా మిగిలిపోతున్నాయని. చాలా భయంకరమైన స్టడీ అది. మొన్ననే 5 రోజుల కింద వచ్చిన, వారం రోజుల కింద వచ్చిన స్టడీ అది. ఎవరు ఉన్నాయండి మరి అక్కడ ఫామ్ హౌస్లన్నీ? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ పక్కనే కార్తిక్ రెడ్డి గారు మీకు సంబంధించిన ఫామ్ హౌస్ కూడా అక్కడే ఉంది. మేము ఆ రోజు పోయి రిపోర్ట్ చేసినాం. సరే, అది మీ పక్కన పెట్టండి. మేము ఇప్పుడు నెగిటివ్ ఆలోచన దాంట్లో ఎలా దలుచుకోలేదు. మీరు ఈ 111 జీవోని ఎందుకు రద్దు చేయొద్దు అని మీరు అంటున్నారు, ఎందుకు రద్దు చేయాలని మేము అడుగుతున్నాం. చర్చ పెట్టాలి అని మీరు అంటున్నారు, ఖచ్చితంగా చర్చ పెట్టాలి, డిస్కషన్ జరగాల్సిందే. ఇవాళ మీరు ఒక్కసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎట్లా ఉంది హైదరాబాద్లో తీయండి, లెక్కలు ఏరియా వైజ్గా లెక్కలు తీయండి. ఆ రోజు అక్కడ వికారాబాద్లో దామగుండంలో లక్షల చెట్లని ఖతం చేసిరు, ఏదో రక్షణ రంగం కోసం ఇంకోటి అని చెప్పి దానికి ఏదో పేరు పెట్టి అట్లా అక్కడ లక్షల చెరువులను ఖతం చేసిరు. ఆనాడు గవర్నమెంట్ అందులోకి రోడ్డు వేసింది ఏకంగా. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నటువంటి గాలులే కదా హైదరాబాద్ని ఎంతో కొంత కాపాడగలుగుతున్నాయి. ఇక మీకు అది కూడా లేకపోతే ఇంకా కోర్ హైదరాబాద్ ఏముంటుంది? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అక్కడున్న రైతులు ఎవరన్నా మా 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 2 ఎకరాల్లో, మాకు మిగిలిన ఎకరాల్లో మేము వెంచర్లు వేసుకోవాలనుకుంటున్నారా? లేదు మేము ఆ రైతులు ఉన్న ఎకరం 2 ఎకరాల్లో మేము పంటలు మంచి అద్భుతమైనటువంటి పూలు పండ్లు పండేటువంటి పొలాలు అవన్నీ కూడా ఆ ఏరియాలో ఉన్న పొలాలు. ఇప్పుడు ఏమైనా ఆ మొత్తం ఏరియా అంతా మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా, రిసార్ట్లు, ఫామ్ హౌస్లు, లీడర్లకు సంబంధించిన ఫామ్ హౌస్లు, ఇవి తప్ప ఏమున్నాయి అక్కడ? ఉన్న ఆకాస్త ఏరియానైనా కాపాడే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు ఇవాళ హైదరాబాద్లో చెరువుల పరిస్థితి ఏందండి? లాస్ట్ 10 yearsలో జరిగిన విధ్వంసం ఏంది? వికారాబాద్ అడవుల్లో నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ మూసి ఎట్లా నాశనం చేసినారు మొత్తానికి దశాబ్దాల నుంచి. బుల్కాపూర్ నాలా పరిస్థితి ఏంది? ఆ పరిధిలో ఉన్న చెరువుల పరిస్థితి ఏంది? మీరు నియోపోలిస్కి వెళ్ళండి, మొత్తం ఆ గుట్టలన్నీ తొలిచేసి ఎకరం 100 కోట్లు పోయిందని మనం సప్పట్లు కొడుతున్నాం. ఆ కొండలు గుట్టలని తొలిచేయడం వల్ల పర్యావరణానికి ఎంత దెబ్బ. దీన్ని డెవలప్మెంట్ అంటే ఎట్లా? అంటే బతకడానికి, పీల్చడానికి గాలే మనకు దొరకనప్పుడు ఎంత డెవలప్ అయితే ఏం ఉపయోగం? ఐ డోంట్ నో, మీరేమన్నా రాజేంద్ర నగర్లో ఆ ఏరియాలో పోటీ చేయడానికి ఏమైనా ప్రయత్నంలో భాగంగా ఈ 111 జీవో గురించి మాట్లాడుతున్నారేమని అనిపిస్తున్నది నాకు. దాన్ని ఎందుకు రద్దు చేయదు? కొంత భూమి ఉన్న వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు, దీన్ని రద్దు చేస్తే మా భూముల రేట్లు ఇంకా పెరుగుతాయేమో అని. కానీ మేజర్ అందరి యొక్క ఆలోచన, అందరి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఒక చిన్న ఏరియాలో ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుని కాదు మనం నిర్ణయం తీసుకోవాల్సింది. దాని యొక్క ఇంటెన్సిటీ ఆర్ ఈ మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలు, మెజారిటీ ప్రజలకు జరుగుతున్న లాభం గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ పేరుతోని భూములను సేకరిస్తూ ఉంటారు. ఎవరిని తీసుకొని రోడ్ల కోసం, ప్రాజెక్టుల కోసం నిర్ణయాలు తీసుకుంటారు? మెజారిటీ ప్రజల కోసం కదా నిర్ణయాలు తీసుకునేది.